అందరికీ హాయ్. మేము ఇప్పుడే రైల్వే స్టేషన్‌కి వచ్చినాం. ఇక్కడ నుంచి హదాప్సర్ వెళ్తాం మేము. ఎందుకంటే పూణే వెళ్ళే ట్రైన్లన్నీ ఫుల్ ఉన్నాయి. హదాప్సర్ ఒక్కటే మాకు రిజర్వేషన్ అయింది. సో హదాప్సర్ వెళ్తున్నాం మేము. అక్కడ రీచ్ అయినాక నేను మళ్ళీ మీకు అప్డేట్ పెడతా. ఇప్పుడే మేము హదాప్సర్ రైల్వే స్టేషన్‌కి రావడం జరిగింది. ఇక్కడ కొంచెం లైట్‌గా వర్షం పడుతుంది, మీరు చూడొచ్చు. మేము ఇప్పుడు స్టేషన్ నుంచి కారేగాం పార్క్ అనే ప్లేస్కి వెళ్తాం. ఎందుకంటే అక్కడనే బైక్స్ రెంటల్కి ఇస్తారు. ఎందుకంటే మేము ప్రీవియస్గా ఇక్కడనే బైక్ రెంటల్ తీసుకున్నాం. మీరు చూడొచ్చు ఈ ఇమేజ్లో కనిపిస్తున్నాయిగా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఆ పెట్రోల్ బంక్స్ దగ్గర ఒక చిన్న, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చిన్న పంచర్ షాప్ లెక్క ఉంటుంది. ఆ పంచర్ షాప్లోనే అడగాలి మీరు. అది బైక్ రెంటల్స్ లెక్క కనిపించేది, కానీ పంచర్ షాప్ లెక్క ఉంటుంది అది. వాళ్ళని అడిగితే వాళ్ళు బైక్ రెంట్ ఇస్తారు. మీ వరకు 2 టైమ్స్ వెళ్ళినాం, 2 టైమ్స్ వాళ్ళ దగ్గరనే తీసుకున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి కుంబే వాటర్ ఫాల్కి స్టార్ట్ అవుతాం. నియర్లీ కుంబే వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి 120, 130 అట్లా చూపిస్తుంది. మేము ఇప్పుడు ఆల్రెడీ బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. మేము సిటీ అవుట్స్కట్స్లో ప్లేస్ దగ్గర ఆగి రెయిన్ కోట్స్ తీసుకున్నాం. రెయిన్ కోట్స్ తీసుకొని స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మాత్రం రోడ్డు కొంచెం ఘాట్లానే ఉండేలా అనిపిస్తుంది, కానీ వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వెదర్ని. వెళ్తుంటే మాకు ఒక ప్లేస్ కనిపించింది, చాలా బాగా అనిపించింది. అందుకే కొద్దిసేపు బ్రేక్ ఇచ్చినాం అట్లా. చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా మేము నిజాంపూర్ రీచ్ అయినాం. ఇక్కడ నుంచి మార్నింగ్ బయలుదేరుతాం. ఇప్పుడు ఇక్కడికి నిజాంపూర్ చేరుకునే వరకు మాకు నైట్ అయిపోయింది. ఇక్కడ ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ బిల్డింగ్లో మేము ఆగి మా టెంట్ తెచ్చుకున్నాం మేము మాతోని. ఆ టెంట్తోని క్యాంపింగ్ చేసినాం నైట్ అక్కడనే. మార్నింగ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. మేము ఆల్రెడీ నిజాంపూర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు టైం మార్నింగ్ 6 అవుతుంది. మీరు నిజాంపూర్ నుంచి ఇటు వే టు రాయగఢ్ అనే రూట్ ఉంటుంది. మీకు ఐడియా లేకపోయినా కానీ అక్కడ లోకల్ వాళ్ళని ఎటు వెళ్ళాలి కుంబే వాటర్ ఫాల్స్ అంటే వాళ్ళు మీకు రూట్ చెప్తారు. మీరు మ్యాక్సిమం ఇటు మాన్సూన్ టైంలో విజిట్ చేయడానికి ట్రై చేయరు, ఎందుకంటే మీకు సమ్మర్లో ఇంత వైబు ఇది ఇవ్వకపోవచ్చు. సో మ్యాక్సిమం మాన్సూన్లోనే ట్రై చేయండి. చూడండి వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికోసం మీరు ఒక 3 డేస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ 1 వీక్ 6 డేస్ పనులన్నీ వదిలిపెట్టుకొని ఆఫీస్కి ఒక 4-5 డేస్ లీవ్ పెట్టి అట్లా రావాల్సిన అవసరం ఏం లేదు. ఒక 3 డేస్లో మీరు ఇక్కడ రాయగఢ్ ఫోర్టు, కుంబే వాటర్ ఫాల్స్, మళ్ళీ దగ్గరలో నానమాచి వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది కూడా కవర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈ 3 డేస్ మీకు చాలా బెస్ట్ ట్రిప్లా, మీకు ఒక మెమొరీలా మిగిలిపోతుంది. వెళ్తుంటే దారిలో మీకు ఈ విలేజ్ జరుగుతుంది. ఈ విలేజ్ పేరు బోర్వాడి విలేజ్. ఇక్కడ చూపించుదాం మీకని ఆగిన. ఇక్కడ మేము ఇంకోసేపు ఒక 10-20 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకున్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద మీరు డిపెండ్ కాకండి ఫ్రెండ్స్. మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉన్నది. మీరు ఏదైనా కార్ కానీ బైక్ కానీ ప్రొవైడ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి, స్కూల్ పిల్లలు కూడా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాలి. ఎందుకంటే దగ్గరలో బస్ స్టాప్ కానీ ఏం కానీ మాకు కనిపించలేదు. చూడొచ్చు మీరు ఇక్కడ. కుంభ వెళ్ళే దారిలో మేము ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందామని ఇక్కడ ఆగినాం. ఇక్కడ లొకేషన్ బాగా అనిపించింది. సైడ్కి అట్లా వాటర్ వెళ్తున్నాయి, లొకేషన్ కూడా బాగుంది. కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామని ఇక్కడ ఆగినాం మేము. చూడొచ్చు ఇక్కడ మీరు, ఈ వాటర్ వెళ్తున్నాయి ఇక్కడ. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ నా బ్యాగ్ పెట్టినాం మేము అక్కడ. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లైట్గా వర్షం పడుతుంది. మీరు ఇక్కడ కొంచెం ముంగటికి వెళ్ళినాక మీకు ఇక్కడ 2 రోడ్స్ కలుగుతాయి, లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి, ఇట్లా వై జంక్షన్ లెక్క. మీరు లెఫ్ట్కి కొంచెం కిందికి ఉంటుంది, కానీ అటు సైడ్ వెళ్ళకండి, రైట్ సైడ్ వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా వేరే ఊర్లోకి వెళ్తుంది. అటు కాకుండా రైట్ సైడ్ వెళ్ళండి. రైట్ సైడ్ వెళ్తే మీకు కుంబే వాటర్ ఫాల్స్ రూట్ కలుగుతుంది. లెఫ్ట్ మాత్రం వెళ్ళకండి. ఒక్కసారి వెదర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. డైరెక్ట్ క్లౌడ్స్ దగ్గరికి వచ్చినట్టే మీకు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. మార్నింగ్ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నది వెదరు. మీరు 7-8కి వచ్చినా కానీ అంతే ఉంటుంది వెదర్, ఏం మారదు. ఎందుకంటే మాన్సూన్లో ఇక్కడ ఈ వెదర్ మొత్తం ఇట్లనే ఉంటుంది. దారిలో వెళ్తుంటే ఒక టనల్ వస్తుంది. టనల్ వచ్చిందంటే మీరు పర్ఫెక్ట్ రూట్లో వెళ్తున్నారని అర్థం. ఈ టనల్ దగ్గర ఆగినాం కాసేపు, మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. ఇక్కడ టనల్ దగ్గర బ్యూటిఫుల్ ఉంటుంది సీనరీ, చాలా బాగా వస్తాయి పిక్చర్స్. ఇక్కడ ఆగండి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం డెస్టినేషన్. వీఆర్ జస్ట్ ఎ ఫ్యూ మోర్ స్టెప్స్ అవే టు సీ ది బ్యూటిఫుల్ కుంబే వాటర్ ఫాల్స్.
ప్లేస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. నైట్ ఇక్కడనే క్యాంపింగ్ చేద్దామని మా ఫ్రెండ్స్ అంటున్నారు. మేము గూడా అదే ప్లాన్ చేస్తున్నాం. నైట్ ఇక్కడనే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ గాలి మాత్రం టూ హెవీగా వస్తుందిక్కడ. ఓకే. ఆర్ యూ గైస్ రెడీ టు సీ ది బ్యూటిఫుల్ కుంభే వాటర్ ఫాల్స్? హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ పాయింట్ కనిపిస్తుందా? మేము ఇక్కడ ఈ పాయింట్ వరకు గూడా ఎళ్ళినాం. నేను చూపిస్తా మీకు. అక్కడికి ఎట్లా ఎళ్ళినామో నేను రూట్ చెప్పను మీకు. ఎందుకంటే చెప్తే నన్ను జైల్‌లో ఏసేత్తారు. ఎందుకంటే అది టూ రిస్కీ అక్కడికెళ్ళడం. నాకు తెలిసి మాక్సిమం ఇప్పుడు అది క్లోజ్ చేసి ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా 2, 3 ఇన్సిడెంట్స్ అయినాయి అక్కడ. అందుకే అక్కడికెళ్ళకుండా మాక్సిమం క్లోజ్ చేసి ఉంటారు. ఇక్కడ చాలా రిస్కీ. మీరు ఇదివరకు వీడియోలో చూసిన వాటర్ ఫాల్ టాప్‌లో అక్కడి నుంచెళ్ళి వ్యూ. మేము అక్కడికెళ్ళినాం. ఇక్కడికి వెళ్ళడానికి మీకుండది. ఆ రూట్ కూడా తెలీదు మీకు. మా నెక్స్ట్ ప్లాన్ ఏందంటే ఇగో ఇక్కడికెళ్ళాలే. ఈడికి. అక్కడికి ఎట్లా వెళ్ళడం అనేది మేము చాలా కష్టపడి రూట్ దొరకబట్టినాం ఇప్పుడే. ఆ వాటర్ ఫాల్ అక్కడ ఉన్నది. ఇక్కడికెళ్ళాలి. చాలా అంటే చాలా రిస్కీ అది. కానీ మాక్సిమం ట్రై చేయాలి మేము అక్కడికి వెళ్ళడానికి. అది వాటర్ ఫాల్ ఈ పాయింట్ కనిపిస్తుందా? అటు పక్క నుంచెళ్ళి మీకు రూట్ ఉంటది. ఆ రూట్ చాలా వెతకంగా వెతకంగా దొరికింది. ఆ రూట్ పట్టుకొని అందులోకెళ్ళాలి. మొత్తం స్లిప్పరీ ఉన్నది వర్షం వల్ల. అక్కడికి రీచ్ అయితామా కామా ఏందనేది అక్కడికి వెళ్ళినాక మాకు తెలుస్తది. చూద్దాం మాక్సిమం అయితే ట్రై చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇవరాక నేను మీకు చూపించిన లొకేషన్‌కొచ్చిన. చాలా అంటే చాలా రిస్కీ ఉన్నది ఇందులోకి రావడానికి. ఈ యొక్క రైట్ సైడ్ మీద మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ ముంగట వేరే ఇద్దరు బాయ్స్ ఉన్నారు. చాలా స్లిప్పరీ, చాలా డేంజరస్ ఉన్నది ఈ లొకేషన్ అయితే. ఒకసారి నేను బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ నుంచి స్లిప్ అయితే డైరెక్ట్ కింద లోయలో పడిపోతాం. మన ఆచూకీ కూడా ఎవరికీ దొరకది. నాకు తెలిసి ఇప్పుడు ఇది మూసేసి ఉంటారు. అక్కడ ముంగట ఇద్దరు బాయ్స్ ఉన్నారు. చాలా డేంజరస్ ఇది. నేనైతే అసలే రికమెండ్ చేయ. మీరైతే ట్రై చేయకండి అసలే. చాలా డేంజర్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నాం. మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాం. ఇక ఇవరాక మీకు వీడియోలో చూపించిన బాయ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు లొకేషన్ ఎంత డేంజరస్‌గా ఉందో. డేంజరస్ అండ్ బ్యూటిఫుల్. వన్ రాంగ్ స్టెప్స్ టేక్స్ యూ టు ది హెవెన్ ఆర్ హెల్. నో అదర్ ఆప్షన్. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో వాటర్ ఫాల్. మేము మెయిన్‌గా వచ్చింది ఈ సీన్ కోసమే. చాలా రిస్క్ చేసినాం ఇక్కడ రావడానికి. చాలా అంటే చాలా రిస్క్ చేసి వచ్చినాము. నేనైతే రికమెండ్ చేయ. ఒకసారి రూట్ చూడండి వెనకాల. ఇది మేము వచ్చిన రూట్. మా కాలు తప్ప ఏం పట్టదు అక్కడ. కొంచెం రైట్‌కి స్లిప్ అయినా, లెఫ్ట్‌కి స్లిప్ అయినా డైరెక్ట్ మీరు లోయలో పడిపోవడమే. వేరే ఆప్షన్ లేదు మీకు. చూడండి ఎంత డేంజరస్‌గా ఉన్నదో రూటు. మ్యాక్సిమం రాకండి ఇక్కడికి. ఎందుకంటే వస్తే మాత్రం చాలా రిస్కీ. కానీ బ్యూటిఫుల్ ఉందండి సీనరీ మాత్రం ఇక్కడికెళ్ళి చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే చూడొచ్చు ఇగ మీరు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది సీనరీ మాత్రం. ఇక్కడి నుంచెల్లి మేము రాయగఢ్ వెళ్ళినాం. కానీ రాయగఢ్ ఫుటేజ్ యాక్చువల్‌గా నేను క్యాప్చర్ చేయలేకపోయినా. ఎందుకంటే బాగా వర్షం పడ్డదప్పుడు. సో, నేను రాయగఢ్ ఫుటేజ్ క్యాప్చర్ చేయలేకపోయినా. సో, నేను సమ్మరీ చెప్తా. దీని తర్వాత ఏమేం చేసినాం అనేది సమ్మరీ మొత్తం మీకు సమ్మప్ చేస్తా ఇప్పుడు. డే 1 మార్నింగ్ రోజు మేము పూణే రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాం. అక్కడి నుంచెల్లి బైక్స్ తీసుకొని కుంభే వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయిపోయినాం. అక్కడ మధ్యలో నిజాంపూర్ రీచ్ అయిపోయే వరకే మాకు నైట్ అయిపోయింది. సో, మేము నైట్ నిజాంపూర్‌లోనే స్టే చేసినాం. ఆ రోజు అట్లా నైట్ నిజాంపూర్‌లోనే ఎండ్ అయిపోయింది. డే 2 రోజు మార్నింగ్ మేము కుంభేకి స్టార్ట్ అయిపోయినాం. డే 2 రోజు కుంభే కవర్ చేసుకొని అక్కడి నుంచెల్లి మళ్ళీ మేము రాయగఢ్ ఫోర్ట్‌కి వెళ్ళిపోయినాము. రాయగఢ్ ఫోర్ట్‌లో టైం స్పెండ్ చేసుకొని మళ్ళా నిజాంపూర్‌కి బ్యాక్ వచ్చినాము. కుంభే నుంచెల్లి రాయగఢ్ ఫోర్ట్ వెళ్ళి మళ్ళీ మీరు నిజాంపూర్‌కే రావాలి. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పూణే వెళ్ళాలంటే నిజాంపూర్‌కి రావాలి. ఆ రోజు డే నిజాంపూర్‌లోనే ఎండ్ చేసినాం. డే 3 రోజు మేము నిజాంపూర్ నుంచెల్లి బ్యాక్ టు పూణే స్టార్ట్ అయిపోయినాం. దారిలో మనకి నానేమాచి వాటర్ ఫాల్ ఉంటుంది. నానేమాచి వాటర్ ఫాల్ కవర్ చేసుకున్నాం. కవర్ చేసుకొని అక్కడి నుంచెల్లి పూణే రైల్వే స్టేషన్‌కి వచ్చినాం. అక్కడ కరేగాం పార్క్ కాడ బైక్స్ ఇచ్చేసి పూణే రైల్వే స్టేషన్‌కి వచ్చి ట్రైన్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది.